హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బయాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అన్నీ కూడా డిఎస్సి, కానిస్టేబుల్, గ్రూప్స్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఇనుము ధాతువు యొక్క క్రింది లక్షణాలలో ఏది ఇనుము కంటెంట్పై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ మ్యాగ్నటైట్. నెక్స్ట్ వన్, ఎలక్ట్రాన్ను ఎవరు కనుగొన్నారు? ఎలక్ట్రాన్ను కనుగొన్నది ఆప్షన్ డి జేజే థామ్సన్. డాల్టన్ పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్ను కనుగొన్నాడు. రూథర్ఫర్డ్ ఎలక్ట్రాన్ను కనుగొన్నారు. నెక్స్ట్ వన్, వైరస్లలో క్రింది లక్షణాలలో ఏది లేదు? వైరస్లలో కణకవచం అనేది ఉండదు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాతావరణ నత్రజని స్థిరీకరణకు కారణమైన సహజీవన బ్యాక్టీరియా ఎందులో ఉంటుంది? సో నత్రజని స్థాపన చేసేటువంటి బ్యాక్టీరియాలు లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్కలలో ఉంటాయి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో లెగ్యూమ్ మొక్క ఆప్షన్ ఏ బఠానీ. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియోఫేజ్ ఎవరి ద్వారా కనుగొనబడింది? ఆన్సర్ ఆప్షన్ సి ఫెలిక్స్ డి హెరెల్ మరియు ఫ్రెడరిక్ ట్వోర్ట్. నెక్స్ట్ వన్, ఊపిరితిత్తుల నుండి స్వచ్ఛమైన రక్తాన్ని గుండెలోకి తీసుకువెళుతున్న సిర ఏది? ఊపిరితిత్తుల నుంచి స్వచ్ఛమైన రక్తాన్ని గుండెలోకి తీసుకుని వెళ్ళే సిర ఆప్షన్ బి పల్మనరీ సిర. నెక్స్ట్ వన్, నియంత్రిత పరిస్థితులలో వ్యర్థాలలోని జీవ సంబంధమైన సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవటాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి కంపోస్టింగ్. నెక్స్ట్ వన్, పత్తి ఉత్పత్తికి అత్యంత అనుకూలమైన నేల ఏది? ఆన్సర్ ఆప్షన్ డి నల్ల లావా నేల. దీనినే నల్లరేగడి నేల అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఎముక అసిఫికేషన్ పరీక్ష, బోన్ అసిఫికేషన్ పరీక్ష అనేది మానవుల యొక్క వయస్సును నిర్ధారించడానికి తోడ్పడుతుందండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, మానవ హృదయంలో ద్విపత్ర కవాటం ఎక్కడ ఉంటుంది? మానవ హృదయంలో ద్విపత్ర కవాటం ఉండే భాగం ఆప్షన్ సి ఎడమ కర్ణికకు ఎడమ జఠరికకు మధ్య ద్విపత్ర కవాటం అనేది ఉంటుంది. కుడి కర్ణిక కుడి జఠరిక మధ్య ఉండేటువంటి కవాటం త్రిపత్ర కవాటం. నెక్స్ట్ వన్, ఏ రకమైన మొక్కలు చాలా పొడవుగా ఉంటాయి మరియు గట్టి మరియు మందపాటి గోధుమ రంగు కాండం కలిగి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ చెట్లు. నెక్స్ట్ వన్, ఒక విత్తనం ఏది లేనప్పుడు మొలకెత్తుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి తగినంత కాంతి. కాంతి లేనప్పుడు విత్తనం అనేది మొలకెత్తుతుంది. నెక్స్ట్ వన్, ఈ ఎముకలలో ఏ ఎముక మానవ చెవిలో భాగం కాదు? మానవ చెవిలో భాగం కాని ఎముక ఆప్షన్ సి తొడ ఎముక. నెక్స్ట్ వన్, మానవ మెదడు ఎన్ని భాగాలుగా విభజించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 3 భాగాలు. మానవ మెదడును 3 భాగాలుగా విభజించారు. అది ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. నెక్స్ట్ వన్, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అనే భావనను మొదటగా సమర్థించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి డార్విన్. నెక్స్ట్ వన్, పట్టుపురుగు తన జీవిత చక్రంలో ఏ దశలో వాణిజ్య ఉపయోగం యొక్క ఫైబర్ను ఇస్తుంది? పట్టుపురుగు తన జీవిత చక్రంలోని ఏ దశలో ఫైబర్ను ఇస్తుంది అంటే ఆప్షన్ డి ప్యూపా దశ. నెక్స్ట్ వన్, మానవులలో శక్తి మరియు పదార్థాలకు మూలం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఆహారం. నెక్స్ట్ వన్, ఆక్సింటిక్ కణం
దేని యొక్క స్రావం కోసం ఉద్దేశించబడినది? ఆన్సర్ ఆప్షన్ డి హైడ్రోక్లోరిక్ ఆమ్లం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది అత్యధిక మొత్తంలో విటమిన్ సిని కలిగి ఉంటుంది? విటమిన్ సి ఎక్కువగా ఉండేది నిమ్మకాయ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది మానవ జన్యుపరమైన రుగ్మతలలో ఏది లైంగికపరమైనటువంటి రుగ్మత? ఇందులో లైంగికపరమైనటువంటి రుగ్మత ఆప్షన్ ఏ హీమోఫీలియా. నెక్స్ట్ వన్, టేబుల్ షుగర్ ఏ రకమైన చక్కెర? ఆన్సర్ ఆప్షన్ సి సుక్రోజ్. టేబుల్ షుగర్ని సుక్రోజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఎయిడ్స్ వైరస్ అనేది మన శరీరంలో వేటిని నాశనం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి లింపోసైట్లు. నెక్స్ట్ వన్, చేపల కాలేయ నూనెలో ఏది సమృద్ధిగా ఉంటుంది? చేపల కాలేయ నూనెలో ఉండేటువంటి విటమిన్ ఆప్షన్ ఏ విటమిన్ ఏ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అంతరించిపోయిన జంతువు ఏది? ఇందులో అంతరించిపోయిన జంతువు ఆప్షన్ బి ప్యాసింజర్ పావురం. నెక్స్ట్ వన్, ఉప్పు ఎక్కువగా తీసుకున్నప్పటికీ రక్తపోటు పెరగని జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఒంటె. నెక్స్ట్ వన్, ఫైరియా ద్వారా ప్రభావితమైన మానవ శరీరంలోని భాగాలు? ఆన్సర్ ఆప్షన్ సి దంతాలు మరియు చిగుళ్ళు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది క్లోరోఫిల్లో భాగం కాదు? క్లోరోఫిల్లో భాగం కానిది ఆప్షన్ డి కాల్షియం. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగక్రియ యొక్క ప్రదేశం మరియు పత్రహరితాన్ని కలిగి ఉండే కణం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ క్లోరోప్లాస్ట్లు. క్లోరోప్లాస్ట్లోనే క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఇక్కడే కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, బహుళ ప్రభావాలను ప్రదర్శించే జన్యువును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ప్లియోట్రోపిక్. నెక్స్ట్ వన్, ఏ ప్రక్రియ ద్వారా టాడ్పోల్ వయోజన కప్పగా అభివృద్ధి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి రూపాంతరం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది బలమైన సహజ ఫైబర్గా పరిగణించబడుతుంది? క్రింది వాటిలో సహజ ఫైబర్గా పరిగణించబడేది బలమైనటువంటి సహజ ఫైబర్ ఏది అంటే ఆప్షన్ డి పట్టు. నెక్స్ట్ వన్, పురుష పునరుత్పత్తి వ్యవస్థలో వృషణాలు ఉదర కుహరం వెలుపల డ్యాష్ అని పిలువబడే పర్సులో ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ సి స్క్రోటమ్. దీనినే ముష్కగోని అని అంటారు. ముష్కాలు అనేవి ముష్కగోనిలో ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సెల్యులార్ శ్వాసక్రియకు కారణమయ్యే కణ అవయవం ఏది? సెల్యులార్ శ్వాసక్రియ అంటే కణ శ్వాసక్రియ అండి. సో కణ శ్వాసక్రియకు కారణమయ్యేది ఆప్షన్ బి మైటోకాండ్రియా. కణ శ్వాసక్రియ జరగాలి అంటే మైటోకాండ్రియా అవసరం. ఎందుకంటే ఇందులో శక్తినిచ్చేటువంటి ఏటీపీ అనేది ఉంటుంది, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. నెక్స్ట్ వన్, పుట్టగొడుగుల పెంపకం ఎందులో ఉపయోగపడదు? ఆన్సర్ ఆప్షన్ ఏ పంట వ్యాధుల జీవ నియంత్రణ. నెక్స్ట్ వన్, డాలీ స్కాట్లాండ్లోని రోస్లిన్ ఇన్స్టిట్యూట్లో సృష్టించబడిన మొట్టమొదటి క్లోన్ చేయబడిన జీవి. సో డాలీ అనేది ఒక గొర్రె అండి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఇతర ఎండోక్రైన్ గ్రంథుల పనితీరును నియంత్రించే గ్రంథి ఏది? మన శరీరంలో ఉన్నటువంటి ఎండోక్రైన్ గ్రంథుల యొక్క పనితీరును నియంత్రించేది ఆప్షన్ ఏ పిట్యూటరీ గ్రంథి. అందుకే దీనిని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఓజోన్ పొర మనల్ని ఏ కిరణాల నుండి రక్షిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అతి నీలలోహిత కిరణాలు. నెక్స్ట్ వన్, మెదడులోని ఏ భాగాన్ని చిన్న మెదడు అని కూడా పిలుస్తారు?
ఆన్సర్ ఆప్షన్ బి సెరిబెల్లం. నెక్స్ట్ వన్, సజీవ కణం యొక్క మొత్తం కంటెంట్ను డ్యాష్ అని పిలుస్తారు. ఇందులో సైటోప్లాజం మరియు న్యూక్లియస్ కూడా ఉన్నాయి. సజీవ కణం యొక్క మొత్తం కంటెంట్ను ప్రోటోప్లాజం అని పిలుస్తారు. ఇందులో సైటోప్లాజం మరియు న్యూక్లియస్ అనేవి కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, బంగాళాదుంప దీనికి ఉదాహరణ. బంగాళాదుంప అనేది గడ్డ దినుసుకు ఉదాహరణ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మాలిబ్డినం లోపం దేని యొక్క కార్యాచరణను ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి నైట్రేట్ రిడక్టేజ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏటీపీ యొక్క పూర్తి రూపం? ఏటీపీ ఫుల్ ఫామ్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో దీనికి ఆన్సరు ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఆప్షన్ ఏ కాలేయం. నెక్స్ట్ వన్, ట్రకోమా వ్యాధి క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ట్రకోమా వ్యాధి అనేది కంటికి సంబంధించినది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నెమటోసిస్ట్లు ఎందులో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి సి అనిమోన్.